గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి అని చెప్పి చాలామంది వైసీపీ నేతల మీద పోలీసులు కేసు పెట్టారు. ఇందులో కొందరిని అరెస్టు చేశారు. ఈ కేసు విషయంలోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేద్దాం అనుకున్నాం. దాంట్లో వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాతనే ఇక ఆ కేసులో అరెస్ట్ చేయలేమని చెప్పి మరొకరి మీద అంటే ఫిర్యాదుదారుని బెదిరించారని, కిడ్నాప్ అని ఆ కేసు విషయంలో అయితే అరెస్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు అనే తలసిల రఘురాం, లేల్లా ఆపిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ ఇలా చాలామంది మీద అయితే కేసులు ఫైల్ చేశారు. వాళ్ళు దాని మీద ఉపశమనం కోసం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. లాస్ట్ టైం సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి వాళ్ళ మీద తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఈరోజు గౌరవనీయులైన జస్టిస్ సుధాంశు సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ కేసును విచారించుకుంటూ వీళ్ళ నలుగురితో పాటు మొత్తం 24 మందికి అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ ముందస్తు బెయిల్ మంజూరు చేసినప్పుడు ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకానొక స్టేజ్లో జడ్జి గారు కూడా అన్నారు, అసలు ఎందుకు మీకు ఈ కేసు మీద అంత స్పెషల్ అటెన్షను, ఈ ఒక్క కేసు మీద ఎందుకు అంత స్పెషల్ అటెన్షన్ తీసుకుంటున్నారు, ప్రతిసారి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు అని అంటే ఈ వైసీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ఇది రాజకీయపరమైన కేసు, కక్షపూరితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. వాళ్ళేమీ ఎక్కడికి పారిపోవడం లేదు. ఇప్పటికే మీ సూచనలు ఆదేశాల ప్రకారం పాస్పోర్ట్ కూడా సరెండర్ చేశారు. ఆ కేసు విచారణకు సహకరించడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. కానీ ఇది పొలిటికల్ మోటివ్ ఉన్నది, కక్షపూరితమైన కేసు అని చెప్పి కపిల్ సిబాల్ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో సుప్రీంకోర్టు ఈ వాదనలన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ విచారణకు సహకరించండి అని చెప్పి ఆదేశాలు ఇస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో దాదాపు ఇంకా ఈ కేసులో చాలామంది ఇప్పటికే హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది, సుప్రీంకోర్టు మిగిలిన వాళ్ళకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇంకా గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి అంటూ మరెవరిని అరెస్ట్ చేసే పరిస్థితి అయితే పోలీసులకు లేకుండా పోయింది. తదుపరి వీళ్ళ మీద నెక్స్ట్ ఏ కేసులు ఓపెన్ చేయబోతున్నారో చూడాలి.